హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు సీజీరో లైఫ్ మోడ్ సిరీస్ ఎపిసోడ్ 2. సో ఇవాళ మనం అయితే డే 2 అనమాట. సో గైస్, మనకి ఇక్కడ మన మనీ చూసుకుంటే పెరిగింది, మీరు చూసుకోవచ్చు. మార్నింగ్ అవుతుంది 7:20కి. సో మనమైతే ఒక ఏజెన్సీలో చేరామన్నమాట, మనీ కోసం. ట్యాక్సీ ఏజెన్సీ అది. సో వాళ్ళు మనకు ఒక ట్యాక్సీ ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ మనకి స్వీట్ అయితే ఒక బండి ఇచ్చాడు గైస్. ఇదిగోండి, ఇదే ఆ బండి, చూసారు కదా. ఇది స్వీట్ ఇచ్చాడు. ఈ బండి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మనకి ఇచ్చింది, ఇది ఒక $500 వెహికల్ గైస్. ఇది ఎందుకంటే ఫ్రీకి ఇచ్చాడంటే, ఫ్రీగా ఏం లేదు, మళ్ళీ ఇవ్వాలి మనం అయితే. ఎందుకంటే ఇది మనకి మిషన్స్ ఇస్తారనమాట వాళ్ళు. అవి చేయడానికి ఈ బండి అయితే మనకి ఇచ్చాడు. స్వీట్ అయితే త్వరగా వెళ్ళడానికి. సో ఇది మనం ఎక్కువ ప్రస్తుతానికి వాడడం, ఎందుకంటే మనకి మిషన్ ఉన్నప్పుడే వాడతాం. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కావాలండి గైస్. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ ట్యాక్సీ ఉంది, అంటే అది ఏజెన్సీ వాళ్ళు ఇచ్చారులేండి. ట్యాక్సీతోనే నాకు $1,700 వచ్చాయి. ప్లస్ దాన్ని ఒక కట్టాలి కదా డిపాజిట్. సైకిల్ మన పాతదేను. అండ్ ఈ బైక్తోనే ఇప్పుడు మనం మిషన్స్కి వెళ్ళాలన్నమాట. సో ఈ మిషన్లు కంప్లీట్ చేసుకోవాలి. బైక్ ఇక్కడ పెట్టేద్దానండి, పక్కన ఉన్న మిషన్. సో మనం బైక్ జాగ్రత్తగా వెళ్ళి పెట్టేద్దాం. పట్టదు గైస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తెలివిగా ఆలోచించాలా. ఫస్ట్ దీన్ని కరెక్ట్గా పార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 వెహికల్సే పడతాయి. దిగే చెప్తా, లేదా ఇంకొంచెం దగ్గరికి పెట్టారు. అది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అది అంటే ఇప్పుడు పెట్టేసినప్పుడు వాడు ఏం చేయలేడు ఇంకా. సో యా గైస్, ఇంకా మనం మిషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి అంటే ప్రతి ఒక్కటి సీజీ మొత్తం రిలేట్ అయి ఉంటుంది. మిషన్ అంతా రైడ్ అనేది మీరు వినండి. Hey man, what you want? Seeing my homie. What's up with you? Yeah, homie. Yeah, it's good to see you back. No homie love? No hug? Oh, for sure, my nigga. My bad. What's cracking with you? Hey man, what you strapped for? Man, some pizza place keeps paying no raw hit up, man. Shit is beautiful. Teach the owner a lesson. Fucking Grove Street. You down? I'm always down. Yeah. Let's go, bitch. Hey, show me how they drive on the East Coast, homie. అసలు గైస్ ఇక్కడ ఏమవుతుందండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్యాంగ్ స్ట్రెంత్ అయితే తగ్గిపోయింది అనమాట. Hey, O'Ree still run the barbershop? ఒక్క సెకండ్. సెట్టింగ్స్, ఆడియో రేడియో పూర్తి తీసేద్దాం. ఆఫ్. గేమ్ సౌండ్స్ కొంచెంగా పెడదాం. అది మన స్ట్రీట్ అంటే మా ఫ్యామిలీ గ్యాంగ్ పవర్ తగ్గిపోయింది. వాళ్ళకి రీజన్ తగ్గితే ఆటోమేటిక్గా పవర్ తగ్గుతుంది. పవర్ తగ్గిందంటే ఇంకా ఆటోమేటిక్గా రెవెన్యూ తగ్గుతుంది. అక్కడ మనకి డ్యామేజ్ అవుతుంది అన్నమాట. సో ఒక సెకండ్. ఓకే, Yeah, but now I'm back and I know what I've been missing. Don't expect me to kiss your ass a nut. You still a buster to me. Yeah, okay. సో అందుకని మన సీజన్ మళ్ళీ వచ్చాడనమాట. Don't mention it. బార్బర్ షాప్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. కటింగ్ చేయించుకోవాలి కదా. ఎక్కడైతే బార్బర్ షాప్ మనం నీట్గా కటింగ్ వచ్చుకోవాలి. పోయిన ఎపిసోడ్లో చెప్పాడు కదా, నీట్గా చేయించుకున్నాం. చూద్దాం మనకి ఏది సెట్ అవుతాం. ఇది బాగోదు, హెయిర్ మంచిగా ఉండేది కాదు మనకి. ఇది బాగుండేది అట్టుంది. ఒక సెకండ్ అన్న. అబ్బా, ఇది నేను చెప్పింది ఎక్కువ రేట్గా వేసేది, బట్ కానీ ఉండేం కాదు. ట్రిపుల్ వేసి $500 వచ్చారా. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన స్ట్రీట్ని మనం పెద్దది చేయాలి. సో ముఖ్యంగా మనం మారాలన్నమాట. What's this? Shit look ridiculous. No respect for the hood. All clean as shit. Looking too skinny, CJ. I want to get us something to eat. I'm gonna finish this. Then I'm gonna take care of business.
ఓకే, ముందు మనం తినాలంటే ఇక్కడికి రావాలి. పిజ్జా షాప్ అనమాట. సో మనకి ఆటోమేటిక్గా స్టామినా పెరుగుద్ది తింటే. ఒకవేళ తినలేదంటే మనకి స్టామినా తగ్గుద్ది, ప్లస్ ఇది అవుద్ది. సో మనం తినాలి. సో మన సీజే డిసైడ్ అయ్యాడు గైస్. బట్ ఫస్ట్ మొత్తం గ్యాంగ్స్టర్గా Short కాకుండా crust or sweaty crust? Your choice, sir. ఫస్ట్ అయితే Have a well-stacked day. మంచిగా సంపాదించుకోవాలని డిసైడ్ అయ్యాడు. సంపాదించుకొని ప్రిపేర్ అవుతాడు గ్యాంగ్స్టర్కి. ముందు మనకి గన్స్ కావాలి, తీసుకుందాం అవి కూడా త్వరలో. అంతవరకు ట్యాక్సీ చేస్తుంటాడు, ఇది డ్రాప్ Give up చేస్తాడు. the ఇప్పుడు money. It's a raid. బొక్కలో డ్రాప్ చేస్తుంటాడు. This pizza parlor's no pushover. ఏదో గెలికాడు వీడు. అది What you waiting for, fool? Take us back to the Grove, motherfucker. బ్రో స్ట్రీట్ అనేది అది ఒక్కటే కేసు ఇప్పుడు మన ఫ్యామిలీస్కి ఉండేది. మిగతా అంతా బలాస్, వేగాస్ వాళ్ళంతా ఆక్రమించేశారు. సో మనం మన రీజియన్ని మళ్ళీ వెనక్కి పెంచుకోవాలి. అండ్ సీజే వచ్చాడు కాబట్టి కొంచెం ఎక్కువ పవర్ వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే సీజే ఒకప్పుడు సీజే ఉండడం వల్ల అవన్నీ వాళ్ళకి వచ్చాయి. బట్ సీజే వెళ్ళిపోయాడు. దగ్గరికి వచ్చేసాం. ఈరోజు ప్రస్తుతానికి మనం హెయిర్ కట్ చేయించుకున్నాం. వెళ్ళిపోవచ్చు, షార్ట్ కట్ ఉంది ఇక్కడ. కానీ ఒక్కసారిగా నేను గ్రోసరీ స్టార్టింగ్ నుంచి చాలా ఈడో తాగేసి వస్తున్నాడు వేరే పాటుగా. ఇదొక షార్ట్ కట్. వీడి కార్ పార్క్ చేయాలి నీట్గా. ఇక పార్కింగ్ చేసేసి అది తినండి. Drop by and see Sweet. He's been yapping on about that graffiti too. Later, homie. మిషన్ రెస్పెక్టా? డబ్బులు ఈడే మన బ్రదర్ స్వీట్. మన బైక్ గిఫ్ట్ కూడా ఈడే. Look who's here. It's Running Man. What you think you back on the set? I told you that, bruh. Your word don't mean shit around here. Come on, man. Give me a break. We gotta go hit up the hood. Hey, CJ. Let them know you back on the set. The Johnson brothers is rolling again. Take this paint and go hit shit up. Start with our own set first. Later on, we spread out, take the whole hood back. You already spreading out, fat man. Let's play. Let's see what you got, pork chop. Hey, wait up. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ స్ప్రే చేయాలి. ఇక్కడ చెప్పాను కదా గైస్, మన హుడ్ని చాలా వరకు ఆక్రమించేస్తారు. మనకు లాస్ట్కి మిగిలింది గ్రో స్ట్రీట్ ఒకటే. సో దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ వీక్ ఉండడం వల్లే సీజే వాళ్ళ మమ్మీ చనిపోయింది. సో మన వాడు మళ్ళీ హుడ్ని స్ట్రాంగ్ చేస్తాడు. ఇప్పుడు హుడ్ పెద్ద అయిందంటే ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. హుడ్ స్ట్రాంగ్ అవడం వల్ల గ్యాంగ్ స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ పెరిగితే మనకి ఆటోమేటిక్గా రెవెన్యూ పెరుగుతుంది, ఎందుకంటే డీల్స్ వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ పెయింట్ చేస్తే గైస్ లాస్ట్లో మనకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. మా అందరికి తెలిసిందే. You go get them and I'll keep the engine running. ఇంకా ఆల్రెడీ పెయింట్ అయిపోయింది. ఓకే ఎక్కబలేదు పక్కనే ఉంది. మరి పెయింట్లు వేయాలంటే ఈరోజు మనం అట్లా 100 ఉంటాయండి గైస్. ఈ డాడీ ఇంకోటి బ్రో ఇక్కడ బ్రో బలాస్ అన్నారు. వాళ్ళ కనపడ్డంటే కుక్కను కొడుతున్నాను. మనకు ఆర్మర్ లేదు మెయిన్ అయితే. సారీ Trying to be no hero. కారు అనుకున్నా భయ, ఏమనుకోబాకు. సో ఇది మనకు ఒక మిషన్ టైప్ ఉంటుంది. In the baller's territory. సీజేకి పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది దీనివల్ల మెయిన్గా. ఎందుకంటే లిబర్టీ సిటీలో తన పని తను చేసుకునేవాడు. అలాగే స్వీట్కి చెప్పాడనమాట ఈ విధంగా రాగానే పోలీసులు నా డబ్బులు తీసేసుకున్నాడని. సో అందువల్లే మెయిన్ మనకి ఇక్కడ బైక్ కొనిచ్చాడు. అది కొనివ్వలేదు, అది తందే ఆ బైక్ అయితే మన కాడ పెట్టాడు. ఎందుకంటే దాని కాడ కారు ఉంది కాబట్టి. మన కాడ కూడా మనీ మంచిగా వస్తే మనం ఒక కారు కొనుక్కోవచ్చు. బట్ స్టార్టింగ్ మనం తిరగాలి కాబట్టి ఒక మంచి బైక్ You hit this ఇచ్చాడు. up here,
and I'll go up and do another hood. మనల్ని ఇక్కడ దింపాడు, ఇక్కడ చేయమన్నాడు, ఆయన వేరే హుడ్కి వెళ్ళి చేస్తాడంట. సో మనం అక్కడ కానిద్దాం. ఓకే, కానీ ఇక్కడ మెయిన్ బల్లాస్ ఉంటారు, చూసుకోవాలి. అక్కడ గన్స్ లేవు, అదిగోండి. ఇదిగోండి బల్లాస్ గ్యాంగ్ పర్పుల్లో ఉంటారు, వాళ్ళే మన ఎనిమీస్. ప్లస్ వేగాస్ కూడా ఉంటారు, వాళ్ళు ఇప్పుడే రారు. మనం ఏం చేద్దాం అంటే సైలెంట్గా వెళ్దాం. సైలెంట్గా వచ్చేద్దాం. మన అయితే ఇప్పుడు మన పని అయిపోయింది. అదే వాళ్ళు కనపడ్డా అంటే వాళ్ళ కూడా గన్స్ ఉంటాయి, మనల్ని ఈజీగా లేపేస్తారు. పోలీసులు నమ్మడానికి లేదు వేస్ట్. మెయిన్గా అయితే పోలీసులు నమ్మామంటే మన సీన్ అయిపోద్ది, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కదా వీళ్ళకి, అంటే ఇప్పుడు వాళ్ళు డీల్స్ చేస్తేనే కదా వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. పేరుకు మనకు సపోర్ట్ ఉన్నట్టు ఉంటారు, కానీ మనకు ఉండరు వాళ్ళు సపోర్ట్. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీసులు కూడా. రాగానే సీజీని చూసారా ఎలా చేశారు. మనవాడు వస్తున్నాడు. Carl, quick, get in! ఓకే, పదండి త్వరగా వేసేటట్టున్నారు. అందరూ నేను వస్తున్నా. ఏమి వీడు వాళ్ళ మనమే వాళ్ళ కారా. Get us back to the hood, CJ. ఈ బల్లాస్ అంటే మనం కూడా ఆక్రమించుకోవాలి, మన హెడ్ రిటర్న్ తెచ్చుకోవాలి. ఫస్ట్ సీజేకి ఏంటంటే గైస్ గ్యాంగ్స్ కన్నా ముందు సీజేకి ముందు ఏంటంటే మనీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనీ ఉంటేనే ఇక్కడ రెస్పెక్ట్ ఉంటుంది. సేఫ్ హౌస్ ప్రాపర్టీ అలా కొనుక్కోవాలి. ఎంతకాలం నీ గ్రో స్ట్రీట్లో ఉండగలుగుతాం. Bike, ain't it, boy? Yeah, it all comes back. How you doing on the fatty? I'm kind of shocked, you know. Crash took all my paper, man. Left me with nothing but small change. Hey, get yourself a beer or something. I'll catch up with you. Do me a favor. Go away. స్ప్రే ఈజ్ నౌ అవైలబుల్ ఫ్రమ్ సీజెస్. ఓకే, ఇప్పుడు మనకైతే స్వీట్ మిషన్ ఇంకోటి ఉంది, చేద్దాం. అంతా స్టోరీ లింక్ అయిన మిషన్లు గైస్. క్లీనింగ్ ద హుడ్ అంట. Hey, you gotta keep it real, man. Man, nobody give a shit about the hood. I do. All they do is sell yay and ruin the place. No crack ever made a gang type. I don't know, man. What's up, y'all? What's up, CJ? What's crack? Man, all they care about is smoking and money. You can't knock a homie's hustle, sweet. Them marks ain't soldiers. They idiots trying to be businessmen. Yeah, but they down with us, man. All they down with is money. CJ, go down there and show these fools you mean business. These chumps from the ballers are sweating the homies. Go put pressure on them. Let's do it. We've been putting time in the hood, but we gotta get the homies back together. Like the old days. Yeah, you right. So you and Ryder go handle your business. Man, they're slang to their own mama. They don't care about nothing. You're naive, my friend. We gotta keep our focus. We need some backup. You seen Beat Up? But him and the homeboy Bear, they good to have on our side. Oh, Big Bear? Yeah, them bass slangers gonna be sorry now. Hey, Beat Up is only a couple of blocks away. సో విన్నారు కదా గైస్, Hood's all messed up, huh? Yeah, you try to get any of these విన్నారు కదా. to help you out. బైక్లో పోదామా? One of the families ain't ఇలా బైక్లో వెళ్ళిపోదాం. Off the smoke. వద్దు, బైక్ వద్దు, మన బైక్ వద్దు. Know yours truly. చెప్పేది ఏంటంటే మనం అందరిని తీసుకురామంటున్నాడు. మన సీజీ ఏం చెప్తాడంటే మన గ్యాంగ్ రీయూనైట్ చేద్దాం, మన బిజినెస్ వాళ్ళు తీసేసుకుంటున్నారు. Yeah, just get blown. సో మనం కూడా మన స్ట్రీట్ని పెంచుకోవాలి, మన గ్యాంగ్ స్ట్రెంత్ని పెంచుకోవాలి. ఇదంతా ఇలాగే ఉంటుంది గైస్. ఫస్ట్ ఏంటంటే అంతా గ్యాంగ్ పెంచాలి. సీజేకి మనీ ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేయాలి, మొత్తం చూసుకోవాలి సీజే అయితే. Hey, slow down, fool. You don't even know which store it is. Whatever, man. This it? Shit, this is right here. Open up! Sure you still live here? Fool, I told you this is. Open up! Who the fuck is it? CJ, the fuck you want? Get the fuck out of here. Wait, hold up, man. Let's just cruise through the hood and find us somebody selling. డీలర్స్ క్రాక్ చేయాలంట. ఎక్కువ డీల్స్ చేసుకున్నారు బల్లాస్. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఎవరికాడ హుడ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుంది. సో పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా డీల్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ డీల్స్ని మనం చెడగొట్టాలి. Hey, check it out. Somebody's selling to one of the homies.
సో మన డీల్స్ని మనమే కాపాడుకోవాలి గైస్. Hey, partner, I'm working, man. What you need? What you need, dog? నేర్చేయాలి ఫస్ట్. Man, I know this cat. Hey, grab ఎట్ a దగ్గర fucking బ్యాట్ bag over తీసుకోవాలా? here. డీల్ చెడగొట్టాం గైస్ మెయిన్ మనం అయితే. సో ఇక్కడ మనం ఏమవుతుంది చూసారా, ఇప్పుడు మన పవర్ లేదనడం వల్ల ఇక్కడ ఈ ఫ్యామిలీస్ గ్యాంగ్స్కి డీల్స్ రావట్లేదు. డీల్స్ రాకపోతే రెవెన్యూ రాదు. Serious mission now. సో అక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. Everybody in the hood know ballers are pussies. బల్లాస్ అంతా టేక్ ఓవర్ చేసేస్తున్నారు. దాన్ని ఆపాలి మనం. సో అలా కొన్ని చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని పనులు అయితే వాళ్ళ దగ్గర నుంచి వద్దాలి మనం. On a crack den a mile away. Yeah, let's shoot through and introduce ourselves. డెన్లోకి వచ్చావు. Afternoon, baller. పోయి పోయి dudes. ఎంతమంది ఉన్నారు బల్లాస్? Street OGs come to do damage. అబ్బా కొట్టాడు గైస్. Fuck them Grove Street fools. Grove Street going down. Ninja these motherfuckers. You can step on food. Hey, man, don't be bumping into me, man. ఇప్పుడు పక్కకు రా బ్రో. Time to get chill. నీ అబ్బా నీకు ఇట్ట కాదురా. Fool you, man. కొట్టు You ain't got no scrap. కొట్టు కొట్టు. అయిపోయారా? I'm your worst nightmare, fools. Give up. ఓకే అయిపోయారు, బల్లాస్ అయిపోయారు. సో ఇది మన ఫస్ట్ స్టెప్. Now ballers know Grove Street families on their way back up. మనం నిదానంగా మన స్ట్రీట్ని పెంచుకోవాలి, మన బిజినెస్ పెంచుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్పాడంటే గ్రోవ్ స్ట్రీట్ బిజినెస్ని, సీజేని ఇంకా రైడర్ని అయితే చూసుకోమని స్పీచ్ చెప్పాడు. Oh, సో man, దాన్ని they బట్టి మనం బిహేవ్ చేస్తున్నాం అనమాట. And I warn the అంటే మనం gang. సెకండ్ హెడ్ టైప్ ఇంకా It's just bad for ఫ్యామిలీస్కి motherfucker. రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఫ్యామిలీస్కి ఏం ఇబ్బంది వచ్చినా కానీ మెయిన్ మనది ఏంటంటే డీల్స్ బల్లాస్ దగ్గర ఆపాలి. మనకు రెవెన్యూ ఇంపార్టెంట్. వీటి నుంచి మనకు రెవెన్యూ కాదు. నేను సీజేకి రెవెన్యూ కావాలి కదా, ఎవరికన్నా రెవెన్యూ కావాల్సి వస్తుంది. ఎంతకాలం అని వాళ్ళని అడగదా ఉన్నది. ఒక ట్యాక్సీ కూడా ఎన్ని రోజులు అని కొడతాం. ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మనకి సేఫ్ ఉంటుంది. మెయిన్ ఆ పోలీసులు కూడా చెప్తాం గైస్. సో ఇవాళ చాలులేండి, కష్టపడి కొంచెం అంటే కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాం. సీజే గ్యాంగ్స్టర్ అవ్వబోతున్నాడు, అవుతాడు త్వరలో, అయిపోయాడు ఆల్రెడీ. బట్ ఇంకొంచెం గన్ అయ్యి Banks ain't కొనుక్కోవాలి. getting pushed up in their faces. Maybe these fools should be up for some real bang. Yeah, Grove gonna get back on his feet now, for sure though. Later, homie. సో మనం ఏం చేసామంటే రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకంటారు ఇప్పుడు మనకు స్ట్రీట్ అంటే మన గ్యాంగ్ గురించి చేసిన మిషన్ వల్ల మనకు రెస్పెక్ట్ పెరుగుతుంది. గ్యాంగ్లో రెస్పెక్ట్ పెరిగినప్పుడు ఇప్పుడు మన ఇక్కడ Carl, it's Officer Hernandez. Who? Officer Hernandez. I work with Tenpenny and Pulaski. Oh, the bitch. What the hell you want? Hey, show me some respect, boy. Go fuck yourself. You just a bitch. You watch your tone, boy. Now listen, I've got a message from Officer Tenpenny. Don't try and leave town. That would be a big mistake. You hear me? We're watching you. Whatever you say, bitch. ఇప్పుడే మనకు ఒక వార్నింగ్ కాల్ వచ్చింది. ఆఫీసర్ టెంపనీ అంటే ఆ పోలీసు వాడు మనకి డబ్బులు చెప్పాడు కదా, వాడు చెప్తున్నాడు మనం స్ట్రీట్ వదిలే అంటే ఇక్కడ సిటీ వదిలేసి వెళ్ళొద్దని. సో మనం కూడా ఓకే అన్నాం. బట్ అది కాదు ఇక్కడ మ్యాటర్. సో సీజే ఏం చేయాలంటే ఫస్ట్ మంచి ఫిజిక్స్ పెంచాలి. ఫిజిక్స్ పెంచి మెయిన్ అంటే ఇప్పుడు స్ట్రీట్ మనకు రెస్పెక్ట్ పెరిగిందంటే గైస్ మా ఇక్కడ హోమీస్ ఉంటారు. అంటే స్ట్రీట్ గ్యాంగ్ పనిచేసే వాళ్ళు మన మాట వింటారు, మనం ఫైట్ చేయమంటే చేస్తారు. అలా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి వీళ్ళంతా స్వీట్ అది వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారనమాట. సో మనం కూడా నిదానంగా అయితే అప్గ్రేడ్ అవుతాము. ఫస్ట్ మనీ పెంచాలి. మనమైతే మనీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్కమ్ లేకపోతే మనం ఏం చేయలేం. సో ఫస్ట్ మనం ఏంటంటే మన పర్సనల్ లైఫ్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక బిజినెస్ తీసుకోవాలి. ఒక సేఫ్ హౌస్ ఇక్కడ ఉండకూడదు, ఎక్కువ ఇక్కడ ఉంటే రిస్క్ అయిపోతాం. ఎందుకంటే ఏ టైంలో ఇక్కడ అటాక్స్ జరుగుతాయి. ఇక్కడ ప్రస్తుతానికి సెక్యూరిటీ అయితే చాలా వీక్ ఉంది, చూసుకోవచ్చు. ఎక్కడ 2-3 ఉన్నారు అంతే. సో అది మన సీజే ప్లాన్స్ అయితే ఒప్పుకున్నాడు. స్వీట్ చెప్పింది దానికి అంటే గ్యాంగ్స్టర్గా అవుతాము, మళ్ళీ ఇది మళ్ళీ రిటర్న్ తీసుకుందామని.
బట్ మన జాగ్రత్తల్లో మనం ఉండాలి, మన వెహికల్స్ మనం అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ బైక్ని అయితే రైడ్ చేసి మీకు సిటీ అంతా చూపిస్తాను. సో చూసారు కదా ఇది వాళ్ళ మన ఎపిసోడ్ అయితే. సో మన ఛానల్ కానీ కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిమానం చూపిస్తే ఈ సిరీస్ ఇంకా నీట్గా కంటిన్యూ చేస్తాను గైస్, నీట్గా స్టోరీకి తీసుకొని. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.